నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 26, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి మే 25 ఆదివారం మధ్యాహ్నం 1:49 మే 26 సోమవారం ఉదయం 11:19 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం మే 26 సోమవారం ఉదయం 7:38 వరకు ఉంటుంది. తదుపరి కృతిక మరియు రోహిణి నక్షత్రాలు ప్రారంభమవుతాయి. మరి ఈరోజు రాశి మేషరాశి. సోమవారం మధ్యాహ్నం 1:41 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం శోభన ఉదయం 7:01 వరకు. తదుపరి అతిగండ రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 2:54 వరకు. తదుపరి సుకర్మ కరణం శకుని మధ్యాహ్నం 12:14 వరకు. తదుపరి చతుస్పాద రాత్రి 10:24 వరకు. తదుపరి నాగవ కింస్తుగ్న. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 6:49 రాత్రి 8:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:11 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:01 నుండి మధ్యాహ్నం 3:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:44 నుండి తెల్లవారితే 5:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, పాండవుల కోసం సభాభవనం నిర్మించమని మయుడికి ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ ధర్మరాజు, బి భీష్ముడు, సి శ్రీకృష్ణుడు. కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాయపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, సర్వకాల సర్వావస్థలయందు పఠించవలసిన మంత్రం పేరు ఏమిటి అంటే దానికి జవాబు ఆప్షన్ బి ఓం నమో నారాయణ మహా. ఇదే అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది వెంకట రమణమూర్తి గారు ఒక్కలేనండి. అందరూ ఆన్సర్ అయితే ఇచ్చారు, కాకపోతే కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి అందరూ ఎక్కువ శివుడి భక్తులేమో కానీ ఓం నమ శివాయ అని ఇచ్చారండి. కానీ జవాబు అయితే ఓం నమో నారాయణ మహ అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈ రోజుతో సరస్వతీ నది పుష్కరాలు అనేవి సమాప్తం అవుతున్నాయండి. ఎవరికైనా అవకాశం ఉండి వెళ్ళగలిగితే పుష్కర స్నానం అయితే తప్పకుండా చేయండి. ఎవరైనా మన సబ్స్క్రైబర్లో ఉంటే ఒకవేళ ఆచరించినట్లయితే ఆ స్నానం అనేది కింద కామెంట్ చేయండి. చాలా తక్కువ కదా వెళ్ళేది కూడా, అందుబాటులో ఉండేది కూడా. మరి అదేవిధంగా ఈరోజు నటి మనోరమ గారి వర్ధంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. ఇవి మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము.
ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అమావాస్య తిథి అనేది ఈరోజు 11:20 తర్వాత నుండి అమావాస్య తిథి అనేది ఉందండి, సోమవారం. ఆ తర్వాత అమావాస్యకి సంబంధించిన అంటే మధ్యాహ్నం 12 అయినా లేదా రాత్రి 9, 8 ఈ సమయంలోనే ఇంటికి దిష్టి తీసే కార్యక్రమాలు అన్నీ, పిల్లలకి దిష్టి తీయాలన్నా ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. మనం ఆ రోజు రాత్రి కూడా అంటే 26వ తారీఖు రాత్రి కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే 27 మంగళవారం ఇంకా కరెక్ట్గా ఉందండి, మనకి రాత్రి 9 గంటల వరకు అమావాస్య ఉంది. ఆ రోజు కూడా లక్ష్మీదేవి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ధన అభివృద్ధి, ధనప్రాప్తి కూడా కలుగుతుంది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.